everyone. Welcome to Next IT Career. This is Anvisha, Tosca Training. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటి అంటే హౌ టు లాంచ్ ఇన్కాగ్నిటో బ్రౌజర్ ఇన్ టోస్కా. సో టోస్కాని యూజ్ చేసి ఇన్కాగ్నిటో బ్రౌజర్స్ ని ఎలా లాంచ్ చేయాలి, ఓకే, ఈ కాన్సెప్ట్ ఈ రోజు డిస్కస్ చేసుకుందాం. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటి, మనల్ని ఇంటర్వ్యూస్ లో చాలా మంది ఈ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. ఓకే, టోస్కాలో అంటే టోస్కా అనేది ఆటోమేషన్ టూల్ కదా, ఆటోమేషన్ టూల్ యూజ్ చేసుకొని ఇన్కాగ్నిటో బ్రౌజర్స్ ని లాంచ్ చేయొచ్చా అనేది క్వశ్చన్. ఎస్, అంటే మనం లాంచ్ చేయొచ్చు. అది ఎలా లాంచ్ చేస్తాము అంటే టోస్కాలో ఒక స్టాండర్డ్ మాడ్యూల్ ఉంటుంది. స్టాండర్డ్ మాడ్యూల్ ఉంటుంది. సో ఏంటి ఆ స్టాండర్డ్ మాడ్యూల్ అంటే T-Box స్టార్ట్ ప్రోగ్రామ్. సో T-Box స్టార్ట్ ప్రోగ్రామ్ అనే స్టాండర్డ్ మాడ్యూల్ ని యూజ్ చేసుకొని మనం ఇన్కాగ్నిటో బ్రౌజర్స్ ని లాంచ్ చేయొచ్చు. ఓకే, అది ఎలా లాంచ్ చేస్తాము అనేది టోస్కాలో చూపిస్తాను, చూద్దాం. ఓపెన్ చేస్తున్నాను టోస్కా. గో టు టెస్ట్ కేస్ సెక్షన్. నేనైతే ఇక్కడ ఒక న్యూ టెస్ట్ కేస్ క్రియేట్ చేస్తున్నాను అండ్ నేమ్ ఇట్ యాజ్ లాంచ్ ఇన్కాగ్నిటో బ్రౌజర్స్. ఓకే, ఇన్కాగ్నిటో బ్రౌజర్స్ ని ఎలా లాంచ్ చేయాలి. సో స్టాండర్డ్ మాడ్యూల్ అని చెప్పాను కదా, గో టు స్టాండర్డ్ మాడ్యూల్, T-Box ఆటోమేషన్ టూల్స్, ప్రాసెస్ ఆపరేషన్స్. ఈ ప్రాసెస్ ఆపరేషన్స్ లోపల ఉంటుంది T-Box స్టార్ట్ ప్రోగ్రామ్. ఓకే, ఈ మాడ్యూల్ ని సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. ఓకే, ఇక్కడ పాత్ ఆఫ్ ది అప్లికేషన్ ఇన్కాగ్నిటో బ్రౌజర్ దేనికి సంబంధించింది అంటే ఇన్కాగ్నిటో. సో ఈ విండో మనం ఎలా ఓపెన్ చేస్తాం అంటే క్రోమ్ బ్రౌజర్ లో ఓపెన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక క్రోమ్ బ్రౌజర్ ని లాంచ్ చేసాం అనుకోండి. ఐఎమ్ జస్ట్ లాంచింగ్ హియర్ వన్ క్రోమ్ బ్రౌజర్. ఒక క్రోమ్ బ్రౌజర్ ని లాంచ్ చేసుకుందాం. ఇది నార్మల్ బ్రౌజర్ అన్నమాట. నార్మల్ బ్రౌజర్ కాకుండా ఈ బ్రౌజర్ లో ఇన్కాగ్నిటో మోడ్ ఓపెన్ చేయాలి. ఓకే, అప్పుడు ఏం చేస్తామంటే ఈ 3 డాట్స్ దగ్గర క్లిక్ చేసుకొని న్యూ ఇన్కాగ్నిటో విండో అని లాంచ్ చేస్తాం. ఇది మాన్యువల్ గా చేస్తాం అన్నమాట. బట్ దీన్ని ఆటోమేషన్ ఎలా ఆటోమేట్ చేస్తాం అనేది ఇప్పుడు నేను సో దీన్ని ఆటోమేషన్ ఎలా ఆటోమేషన్ చేస్తాము అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ముందు క్రోమ్ బ్రౌజర్ ని లాంచ్ చేయాలి అంటే మనం ఆ క్రోమ్ బ్రౌజర్ మన సిస్టమ్ లో డౌన్లోడ్ అయి ఉంటుంది కదా, ఆ పాత్ పాస్ చేయాలి. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి క్రోమ్ సెలెక్ట్ చేయండి. క్రోమ్ రైట్ క్లిక్, ఫైల్ లొకేషన్, ఒక ఫైల్ లొకేషన్ ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ కి నావిగేట్ అయితే పాత్ ఉంటుంది. ఈ పాత్ యూజ్ చేస్తాం. ఈ T-Box స్టార్ట్ ప్రోగ్రామ్ లో మెయిన్ వచ్చేసి పాత్. పాత్ అనేది మ్యాండేటరీ ఫీల్డ్. T-Box స్టార్ట్ ప్రోగ్రామ్ లో పాత్ అనేది మ్యాండేటరీ ఫీల్డ్. సో ఈ మ్యాండేటరీ ఫీల్డ్ లెవెల్లో మనం ఆ అప్లికేషన్ యొక్క పాత్ అనేది పాస్ చేసుకుంటాం క్రోమ్ బ్రౌజర్ అని. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఈ ఆర్గ్యుమెంట్స్ లో మనం ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏం పాస్ చేస్తాము అంటే హైఫన్ ఇన్కాగ్నిటో. అంతే, ఈ ఒక్క కమాండ్ పాస్ చేస్తే చాలు మనకి ఇన్కాగ్నిటో మోడ్ అనేది లాంచ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. సో ఇక్కడ పాత్ పేస్ట్ చేస్తున్నాను అండ్ ఆర్గ్యుమెంట్స్ లో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ దగ్గరికి వచ్చి హైఫన్ ఇన్కాగ్నిటో ఇన్కాగ్నిటో ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. మనకి క్రోమ్ బ్రౌజర్ లో ఇన్కాగ్నిటో బ్రౌజర్ ఓపెన్ చేయాలి. ఇన్కాగ్నిటో మోడ్ లో ఓపెన్ అవ్వాలి. ఓకే, ఇన్కాగ్నిటో మోడ్ ఓపెన్ అయింది చూసారా. సో ఇక్కడ చూడండి న్యూ ఇన్కాగ్నిటో ట్యాబ్ అని ఉంటుంది అండ్ ఇక్కడ కూడా న్యూ ఇన్కాగ్నిటో అని ఉంటుంది. నేను మీకు ఒకసారి చూపిస్తాను. దీన్ని న్యూ ఇన్కాగ్నిటో అంటారు. సో ఎవరైనా ఇంటర్వ్యూస్ లో ఇలాంటి టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు టోస్కాలో మనం ఇన్కాగ్నిటో మోడ్ బ్రౌజర్స్ ని ఓపెన్ చేయొచ్చు. ఎలా ఓపెన్ చేస్తాము అంటే స్టాండర్డ్ మాడ్యూల్ యొక్క హెల్ప్ తీసుకుంటాము. సో ఏంటి ఆ స్టాండర్డ్ మాడ్యూల్ అంటే T-Box స్టార్ట్ ప్రోగ్రాము. ఈ స్టార్ట్ ప్రోగ్రామ్ లో పాత్ పాస్ చేస్తాము, అప్లికేషన్ యొక్క పాత్ అనేది పాస్ చేస్తాము, తర్వాత ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాం. అంతే, ఈ 2 పాయింట్స్ ఇచ్చేస్తే మనకి డైరెక్ట్ గా ఎగ్జిక్యూషన్ టైంలో ఇన్కాగ్నిటో మోడ్ అనేది ఓపెన్ అయిపోతుంది.
So how to launch incognito browser in Tosca ante? Yes, we can launch with the help of standard module, that is tbox start program. So while giving path and argument is -incognito. అంతే. సో ఐ హోప్ యు ఆర్ గోయింగ్ టు లైక్ దిస్ వీడియో టీమ్. మీ అందరికి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేస్తుంటే, అండ్ డూ సబ్స్క్రైబ్. మీరు ఎవరైనా ఇంటర్వ్యూస్ లో సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమైనా ఫేస్ చేస్తుంటే పింగ్ మీ ఇన్ చాట్ విండో. ఐ విల్ ట్రై టు గివ్ ద ఆన్సర్స్ ఫర్ దట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్. బై.